మెడికల్ డ్రగ్స్ మాఫియాపై రాష్ట్ర వ్యాప్త సిపిఐ పిలుపులో భాగంగా శనివారం ఆర్టీఓ కార్యాలయం నుండి 4 రోడ్ల కూడలి పూల అంగళ్ల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మెడికల్ డ్రగ్స్ మాఫియా అరికట్టడంలో విఫలం చెందుతున్నారని, విచ్చలవిడిగా నకిలీ మందులు అమ్ముతున్న నియంత్రించడంలో పాలక ప్రభుత్వాలు ఎందుకు కృషి చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ మరి ఈరోజు మెడికల్ ఫార్మా మాఫియాను అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిరసనగా ఈ యొక్క మెడికల్ ఫార్మా మాఫియాలో జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐ బద్వేలు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు నకిలీ మందులు విచ్చలవిడిగా మరి వస్తున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నకిలీ మందులతో పాటు ఈరోజు ఒక దశాబ్ద కాలం పాటు విదేశాల్లో ఉన్నటువంటి ఔషధాల నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈరోజు డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు పొంది విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉంటే వాటిపైన ఎక్కడ కూడా చర్యలు లేవు. ఒక చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక టానిక్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతూ ఉంటే అది నిషేధించినటువంటి టానిక్ దానిపైన చర్యలు లేవు. ఈరోజు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్తా ఉంది లెక్కల ప్రకారం 60,000 మందుల షాపులు ఉన్నాయని చెప్పి మెడికల్ షాపులు అని చెప్తున్నాయి. అందులో బి ఫార్మసీ ఎం ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు 30,000 మంది ఉన్నారని చెప్పి స్పష్టతగా చెప్పినటువంటి పరిస్థితి. మరో 30,000 మంది అసలుకు సంబంధమైనటువంటి వ్యక్తులు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మా మెడికల్ షాపులో మందులు విక్రయం చేస్తూ ఉన్నారు. దానికి కారణం అంటే ఏమాత్రం అవగాహన లేటువంటి వాళ్ళు ఈరోజు మందులు విక్రయం చేయడం వల్ల ప్రజల యొక్క ప్రాణాలను హరించేటువంటి పద్ధతుల్లో, ప్రజల యొక్క ప్రాణాలు గాల్లోకి కలిసేటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయి. ఈరోజు మెడికల్ మాఫియా అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా యంత్రాంగం కూడా ఆ యొక్క యంత్రాంగం మొత్తం ఈ యొక్క మెడికల్ మాఫియా అయితే ఉన్నారో వాళ్ళు 1,000 కోట్ల రూపాయల వరకు దాదాపు ముడుపులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి పంపిణీదారులు, ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళపై చర్యలు తీసుకోవడం లేదు. ఇటువైపు ఇప్పటికే ఇటుపైన ప్రభుత్వంపై దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు కార్పొరేట్ సెక్టార్ అంటే కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరైనటువంటి వైద్య సేవలు లేవు. విచ్చలవిడిగా మరి ఈరోజు పరీక్షల పేరుతో లేకుంటే మందుల పేరుతో లక్షలాది రూపాయలు గుంజుతూ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఎక్కడ కూడా చర్యలు లేవు. మరి ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు సరైనటువంటి పద్ధతుల్లో కొనసాగటం లేదు. వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతెందుకు కడప జిల్లాలో ఉండే అధికారులు కూడా డిఎంఎడ్స్ ఏమైనా కళ్ళు మూసుకోంటారా? బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి మెడికల్ షాపులో అనుమతులు లేవు. ఈరోజు క్లినికల్ ల్యాబుల పేరుతో పెట్టి మరి అక్కడే పూర్తిగా ఆర్ఎంపీ డాక్టర్లు అని చెప్పేసి కొంతమంది ఈరోజు మొత్తం కూడా మందులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడుతామని చెప్పి అంటా ఉన్నారు. వేలకు వేల రూపాయలు గుంజుతూ ఉన్నారు. ఈ సెంటర్లో ఉన్నటువంటి మరి ఈరోజు బాలాజీ మెడికల్ స్టోర్ అందులో ₹1 మాత్రమే 10 రూపాయలకి అమ్ముతూ ఉన్నారు. ఈ పక్కన ఉన్నటువంటి ఒక ఆయన నాగేంద్ర శ్రీనివాస్ హాస్పిటల్ అని చెప్పి మెడికల్ స్టోర్ పెట్టుకున్నాడు. ఆయన ఏకంగా సూదులు వేస్తున్నాడు. ఆ పక్క మైదుకూరులో ఒక ఆయన రమణ అని చెప్పేసి ఆయన కూడా అదే చేస్తూ ఉన్నాడు. అంటే ఇంత విచ్చలవిడిగా ఆర్ఎంపీ డాక్టర్లు వాళ్ళకు చిన్న సర్టిఫికెట్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్ పెద్ద డాక్టర్లు చేసినటువంటి వైద్య సేవలు అందిస్తూ ఉంటే ఈరోజు డిఎంఎడ్స్ కానీ ఉన్నత జిల్లా వైద్య శాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసన భాగంగా బద్వేలు పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం ముందు మెడికల్ మాఫియా పైన నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మెడికల్ స్టోర్కి సంబంధించినటువంటి లైసెన్సులు రెన్యువల్ చేసుకోవడంలో కానీ, అదేవిధంగా ఫార్మసీ అంటే మొత్తం సంబంధించిన టెస్టులు, రకరకాల టెస్టులకు లైసెన్సులు ఉన్నాయో తెలియదు, లైసెన్సులు లేదో తెలియదు. ఎప్పుడో స్టార్టింగ్లో లైసెన్సులు తీసుకుంటే ఇప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా చాలామంది రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి. అందువలన ఈ మాఫియాకు పైన లంచాలు ఇస్తున్నాంలే అనే ధీమాతో ఇక్కడ ఉండే కింది స్థాయిలో ఉండే అన్ని మెడికల్ షాపులలో కూడా ఈ విధంగానే కొంత దొరుకుతుంది. అందువల్ల అంటే మెడికల్ గతంలో ₹10 తీసుకోకపోతే 2 ట్యాబ్లెట్లు జ్వరానికి సంబంధించిన ట్యాబ్లెట్ ఇచ్చారు. ఈరోజు ₹50 నోటు తీసుకోకపోతే ఒక పూటకు మాత్రమే వస్తుంది. నొప్పులు మాత్రం కానీ, జ్వరం మాత్రం కానీ అన్నీ విపరీతంగా రేటు ఎంతంటే అంత అమాంతంగా పెంచేసి ఇంత రేట్ అని చెప్పి ఏ ఒక్క షాపులో కూడా బిల్లు ఇచ్చేది పన్ను పోలేదు. మెడికల్ స్టోర్లో వచ్చేసి ఏ షాపులో కూడా ₹100 కానీ, 200 కానీ, 500 కానీ, ₹1000 తీసుకున్నా కానీ, మందులు తీసుకున్నా కానీ ఏ ఒక్కరు బిల్లు ఇవ్వడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఒక పక్క క్లినిక్ పైన, మరో పక్క మెడికల్ పైన
మొత్తం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.